హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను మటన్ కీమా బాల్స్ చేస్తున్నాను. ఎప్పుడు మటన్ కీమాతో కర్రీస్, గ్రేవీ, చపాతీలోకి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా బాల్స్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, 6 to 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ మటన్ తీసుకున్నాను, నేను 1/2 kg తీసుకున్నాను మటన్. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు మటన్ మసాలా, సాల్ట్ తగినంత, అండ్ ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకుని ఇందులో ఒక బౌల్లో తీసుకున్నాను. మసాలా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కాదు, 1/2 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే చేతులు కంటుకోకుండా ఉంటుంది. సో పక్కన ఒక కడాయిలో వాటర్ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత అందులో ఇవి బాల్స్లా చేసి వేస్తున్నాను. ఇక్కడ మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి. ఇలా బాల్స్ అన్నీ వేసుకోవాలి. జస్ట్ వాటర్లో ఏం యాడ్ చేయనవసరం లేదు, వాటర్ కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా గ్రేవీస్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్లోకి. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం. మామూలుగా మటన్ చేస్తే మా పిల్లలు తినరు, గ్రేవీస్, కర్రీస్ ఏమైనా చేస్తే ఇలా చేస్తే మొత్తం కొట్టుకొని తింటారు ఇద్దరు, అంత ఇష్టం అండ్ బాగుంటాయి కూడా. ఇలా అన్నీ వేసేసుకొని అవి కుక్ అయ్యేలోపు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే తొందరగా ఇది కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ వాటర్ నాకు కొంచెం అయితే ఇంకాయి, ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది వాటర్. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అంతే. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకుంటాను.